తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత జగన్కు రాజీనామా లేఖ పంపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం వైసీపీతోనే సాధ్యమని పార్టీలో చేరానని, అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీని ప్రజలు తిరస్కరించారని అందులో పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం కృషి చేసేందుకు వైసీపీని వీడుతున్నట్లు వెల్లడించారు. సంక్షేమం, సమగ్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, కూటమికి చారిత్రక విజయం సాధించి పెట్టారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. ఒక పక్క సమాజ సేవ కొనసాగిస్తూ అంబేద్కరిజాన్ని ముందుకు తీసుకువెళ్తూ అంబేద్కర్ గారి యొక్క ఆశలు, ఆశయాలు, ఆదర్శాలని ప్రజల్లోకి తీసుకువెళ్తూ అమలు చేయడానికి కృషి చేస్తూ, మరొక పక్క వర్గీకరణ ఉద్యమంలో కూడా భాగస్వామినై ఎస్సీ వర్గీకరణ కూడా నా వంతు పాత్ర నేను పోషిస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే విధంగా వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహించామని విద్యాశాఖ ఆర్జేడీ నాగమణి పేర్కొన్నారు. కాకినాడలోని జిల్లా గ్రంథాలయంలో గత 15 రోజులుగా నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరాల ముగింపు కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఫ్యాకల్టీ ఎంబీఎన్ దేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విద్యాశాఖ ఆర్జేడీ జి నాగమణి పాల్గొనగా, విశిష్ట అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి విఎల్ఎన్ఎస్వి ప్రసాద్, డిప్యూటీ విద్యాశాఖ అధికారి కె వెంకటేశ్వరరావుతో పాటు ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ వారి ఆధ్వర్యంలో మే 15వ తారీఖు నుంచి వేసవి శిక్షణా శిబిరాలు అని చెప్పి విద్యార్థులలో టాలెంట్స్ను ఇంప్రూవ్ చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గ్రంథాలయ సంస్థ వారు ప్లాన్ చేస్తే, ఆ కార్యక్రమంలో మా పాఠశాల విద్యాశాఖ తరపు నుంచి సుమారుగా 12 మంది ఉపాధ్యాయులు వివిధ స్కిల్స్ లో విద్యార్థులను తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. ముగింపు కార్యక్రమం సందర్భంగా మా ఆర్జేడీ మేడం గారు కూడా విచ్చేసి ఉన్నారు. ఇక్కడ మేము ప్రధానంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉన్నది అనేది మేము పరిశీలించినప్పుడు చాలా ఆనందంగా సమ్మర్ క్యాంప్ని మా పిల్లలు ఉపయోగించుకున్నారని చెప్పడం మాకెంతో ఆనందంగా అనిపిస్తూ ఉంది. సుమారుగా 60 మంది పిల్లల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వారి యొక్క మాటలలో చాలా తృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ పిల్లలకి ఇవ్వబడిన ట్రైనింగ్ ఏంటంటే డ్రాయింగ్ స్కిల్స్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మ్యాథమెటికల్ పజిల్స్, ఫార్ములాస్, మ్యాజిక్ షోస్, ఇలాంటి అన్నింటి మీద కూడా పిల్లలకి ఉత్సాహంగా మా ఉపాధ్యాయులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ విద్యార్థులందరూ నేర్చుకున్నారు. ఆ పిల్లల యొక్క ఉత్సాహం చూస్తే వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో వారి జీవితాలలో చాలా ఉన్నత స్థితికి వెళ్లేలాంటి ఆలోచనలు ఉన్న పిల్లలు, వారి యొక్క తల్లిదండ్రులు వీరిని ప్రోత్సహించిన విధానము చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉత్తర్వుల ద్వారా, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ ద్వారా వచ్చిన ఉత్తర్వుల ప్రకారం జిల్లా గ్రంథాలయ సంస్థలోని అన్ని శాఖా గ్రంథాలయాల్లో వేసవి శిక్షణ తరగతులు మే 15 నుంచి జూన్ 7 వరకు జరపబడినాయి. ఈ కార్యక్రమాలకి విద్యాశాఖ వారి కోఆర్డినేషన్ తోటి సుమారుగా 12 మంది స్టాఫ్ ఇక్కడ కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో, తల్లిదండ్రుల సహకారంతో జిల్లా కేంద్ర గ్రంథాలయం నందు రోజుకి 60 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో వివిధ ఫ్యాకల్టీస్లో వాళ్ళకి శిక్షణ తర్ఫీదునిచ్చి ముందు వాళ్ళు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడేందుకు టీచర్స్ వీళ్ళు ఇచ్చిన సహకారం కానీ, ఈ విద్యాశాఖ నుంచి అందిన సహకారం కానీ మేము మర్చిపోలేము.
అట్లాగే మా కేంద్ర గ్రంథాలయ సిబ్బంది వాళ్ళందరూ కూడా కింద నుంచి పైదాకా అందరూ ఎంతో చక్కగా క్రమశిక్షణతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వేసవి కాలంలో హెవీ టెంపరేచర్ ఉన్నప్పటికీ కూడా విద్యార్థులు టీవీలకు అతుక్కొని ఉంటున్నారు కాబట్టి ఈ గ్రంథాలయాలకు పంపిస్తే వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుందనే ఉద్దేశంతో పంపించిన విద్యార్థుల తల్లిదండ్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. మన గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గారు ప్రసన్న కుమార్ సార్ వారి ఆదేశాల ప్రకారము మే 15వ తారీఖు నుంచి ఈ రోజు వరకు అన్ని జిల్లా గ్రంథాలయాల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే శాఖ గ్రంథాలయాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే లైబ్రరీస్ ఉన్నాయో ఆ లైబ్రరీస్లో తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వరప్రసాదరావు మీడియా ముందుకు వచ్చారు. స్వల్ప తేడాతో ఓడిపోయానంటూ భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోవడం బాధ కలిగిస్తుందన్నారు. తిరుపతిలో గత 15 సంవత్సరాల్లో పలు అభివృద్ధి పనులు చేశారని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పులు నేను చూడడం జరిగింది. వారు ఏ విధంగా అయితే మొట్టమొదటిలో ఉన్నారో అది లేకోకుండా ఆ తర్వాత ఒక నియంతృత్వంతో అహంకారంతో ఉన్నట్టుగా తెలిసింది నాకు. తర్వాత వారు సన్నిహితులతోనే ఎక్కువగా కులం అందరిని చూడకపోయినా దాదాపు ఒక 10 మందిని కేవలం వారి సామాజిక వర్గం చెందిన వాళ్ళని మాత్రమే చూసుకోవడంతో మాలాంటి సామాజిక స్ఫూర్తితో ఉన్న వాళ్ళకి చాలా బాధాకరంగా అనిపించింది. వారు కొన్ని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సామాజిక వర్గాలని చౌదరి సామాజిక వర్గం పోగొట్టుకోకూడదు, శర్మిల గారికి కూడా చేయవలసిన సహాయం చేయాలా, వారు ఎంతో కష్టపడ్డారు. అలాగే మైన్స్ విషయం కోఆపరేటివ్ సొసైటీ పెట్టండి, ఈ విధంగా మీరుగా చేసుకోవడం అది బాగుండలేదు, సిలికా కానీ అలాగే క్వాడ్స్ కానీ ఇసుక కానీ అని చెప్పడం జరిగింది. మొదట్లో ఎంపీగా ఉన్నప్పుడు నా సలహాలు తీసుకోవడం, బీసీ సోదరులను కలుపుకోమని చెప్పి నేను కోరినప్పుడు తీసుకోవడం, మైనారిటీని తీసుకోమని చెప్పడం, అవన్నీ నేను ఎంపీగా ఉన్నప్పుడు నా సలహాలు తీసుకునేవారు. ఆ తర్వాత క్రమేపా ఎవరిని పట్టించుకోకుండా వారిగా చేసుకోవడం, వారితో పాటు ఉన్న కేవలం ఒక 5-6 చాలా బాధాకరంగా సజ్జల రామకృష్ణ గారు, సాయిరెడ్డి గారు, అది దురదృష్టవశాత్తు ధనంజయ రెడ్డి గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి, నేను కూడా ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్. మాకు ఒక కట్టుబాటు ఉంటుంది, కానీ అది ఏది లేకోకుండా ధనంజయ రెడ్డి గారు రెండిటికి రాజకీయానికి అలాగే అడ్మినిస్ట్రేషన్ తేడా లేకోకుండా వారు ప్రవర్తించడం. ఇక్కడ చూస్తే మిథున్ రెడ్డి గారు వయసు లేకపోయినా అనుభవం లేకపోయినా వారు ప్రాధాన్యత తీసుకోవడం. ఇక్కడ తిరుపతిలో చూస్తే కేవలం వారు అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే గారు వారు ఆ విధంగా ప్రవర్తించుకోవడం, నియంతృత్వం ఎక్కువైపోయి కేవలం ఒక సామాజిక వర్గం కొంతమందే, అది సామాజిక వర్గం పూర్తిగా కూడా నేను చెప్పట్లా. అలాగే విజయసాయిరెడ్డి గారు, ఎందుకు నాకు బాధ అనిపించిందంటే ఒకసారి ప్రజలకు తెలియచేయాలి, నేను మరొకసారి రాజకీయంగా మాట్లాడలేదు. అక్కడ సిలికా ఆ విధంగా మీరుగా చేయడం వలన గ్రామాల్లో అన్నీ కూడా శ్మశాన వాటికలు అయిపోతున్నాయి, తాగునీరు సాగునీరు పోతుంది, కనుక వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా పోతున్నాయి, పొలాలు పోతున్నాయి అని చెప్పినప్పుడు, నేను కోఆపరేటివ్ చెప్పినప్పుడు విజయసాయిరెడ్డి గారు ఏమాత్రం పట్టించుకోకుండా వారు ఇష్టం వచ్చినట్టుగా కొంతమందిని కేవలం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం. ఆ తర్వాత నేను కొన్ని గ్రామాలకు వెళ్ళి గ్రామ ప్రజల్ని నేను సహాయంగా ఉండి ఎక్కడెక్కడ సిలికా చెయ్యకూడదని చెప్పినప్పుడు బాధాకరమైన విషయం ఏమిటంటే విజయసాయిరెడ్డి గారు ఏ రోజు కూడా ప్రజల్లో ఉండని వ్యక్తి, మీరు ఆ గ్రామానికి ఎందుకు వెళ్ళారు, బల్లోలు గ్రామానికి ఎందుకు వెళ్ళారు అన్నప్పుడు నాకు చాలా చిన్నతనం అనిపించింది. ప్రజల దగ్గర గెలిచిన వ్యక్తిని నేను సిలికా అక్కడ చెయ్యకూడదు, అది ఆపించడానికి నేను ప్రయత్నం చేసినప్పుడు ఆ విధంగా వారు అడ్డు వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయడం అన్నది చాలా బాధాకరం అనిపించింది. అలాగే ఇసుక విషయంలో కూడా మధుసూదన్ రెడ్డి గారు స్వర్ణముఖిలో అలా చేస్తుంటే నేను అడ్డు చెప్పడం జరిగింది. వారిని ఎవరైతే అడ్డు పెట్టారో రైతులకు ఇబ్బందిగా ఉంది, తాగునీరు లేకోకుండా పోతుందని చెప్పినప్పుడు మమ్మల్ని పట్టించుకోకపోవడంతో చాలా బాధాకరం అనిపించి, ఎప్పుడైతే మొదటి లిస్టులో నాకు నోరుగా తెరిచి అడగల, మొదటి లిస్టులో నా పేరు లేనప్పుడు మొట్టమొదటి కష్టకాలంలో నుంచి ఉన్న వ్యక్తిగా, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు నేను ఉన్న వ్యక్తిగా నా గౌరవం నాకు రాలేదని చెప్పి నేను ముందే బయటికి రావడం జరిగింది. అంతే తప్ప రాజకీయాలు కూడా కాలేదు. వారిలో మార్పు నేను చూస్తున్నా. మొదట ఒక జైల్లో ఉన్నప్పుడు ఒక మంచి మనిషిగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రాజకీయవేత్తగా, ఆ తరువాత అధికారం వచ్చిన తర్వాత నియంతృత్వంతో దురహంకారంతో ఉండడం, ఎవరిని పట్టించుకోకపోవడం నేను చూడడంతో మాలాంటి వాళ్ళు కేవలం ప్రజల సేవ చేసుకోవాలని అన్నీ కూడా విడిచిపెట్టి ఐఏఎస్ రాజీనామా చేసి కుటుంబాలను విడిచిపెట్టి మేము ఇక్కడికి వచ్చినప్పుడు మా స్థానం మాకు రాలేదని సలహాలు కూడా తీసుకోలేదు అని చెప్పేసి బాధాకరంతో మేము బయటకు రావడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఆ తర్వాత ఎన్డీఏ కూటమి ఒక గొప్ప ఆలోచనతో ఏర్పడింది, చాలా గొప్ప ఆలోచనతో. ఎందుకంటే నేను కూడా
చదువుకున్న వ్యక్తిగా రాజకీయాల్లో మాత్రం కాకుండా ఐఏఎస్లో గత 50 సంవత్సరాలుగా నేను ప్రజల సేవలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉండడం జరిగింది. ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా గత 5 సంవత్సరాలు, ముఖ్యంగా గత 3-4 సంవత్సరాలు ఏ విధంగా తయారైపోయిందంటే ఏ మాత్రం కూడా ప్రజాస్వామ్యం లేకోకుండా, నియంతృత్వంతో, అహంకారంతో, ఏ మాత్రం కూడా ఒక చట్టం అంటే విలువ లేకోకుండా, ప్రజలంటే విలువ లేకోకుండా, పేరుకు మాత్రం బీసీఎస్ఎల్ అని చెప్పుకుంటూ ఎవరు ఏది ముఖ్యమో వారే తీసుకుంటూ కేవలం ఆ 10 మందే తీసుకుంటూ ఆ విధంగా ఉండడంతో చాలా బాధాకరం అనిపించడంతో ఇక్కడ ఎన్డీఏ కూటమి ఏర్పడింది. చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా నేను ఒక పౌరుడిగా, చిన్న రాజకీయవేత్తగా వారికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎవరురా దీనికి అంతం పెడతారు, వారు సంక్షేమ పథకాలని చెప్పి తెలియచేస్తూ ఏ విధంగా అక్రమాలు చేస్తున్నారు, ఏ విధంగా అక్రమాలతో వచ్చిన, అవినీతితో వచ్చిన డబ్బులను మళ్ళా ఏ విధంగా ఓట్లు కొనుక్కోవాలన్నది కంటికి కనిపిస్తుంది. ఆ సమయంలో చంద్రబాబు గారు ముందుకు రావడం అన్నది ఒక పౌరుడిగా, ఒక రాజకీయవేత్తగా వారికి మనస్ఫూర్తిగా తిరుమలలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షానికి పలు ప్రదేశాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. ఉదయం ఎండ కాసినప్పటికీ 12 గంటల తర్వాత వాతావరణం మారిపోయింది. నల్లటి మేఘాలు తిరుమలను కప్పేశాయి. ఆ తర్వాత సుమారు 1.5 గంటల పాటు వర్షం కురిసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఈనాడు గ్రూప్ సంస్థ చైర్మన్ రామోజీరావు మృతిపై సినీ ప్రముఖుల సంతాపం. రేపు సినిమా షూటింగ్లు బంద్. ఏపీ నూతన సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్. రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గెడ్డం వంశీకృష్ణ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.